తిరుమలలో వెంకటేశ్వర స్వామిని చూసినప్పుడు ఎందుకు కన్నీళ్ళొస్తాయి? అందరికీ నమస్కారం. మనలో చాలామందికి ఒక ప్రత్యేకమైన అనుభవం ఉంటుంది. తిరుమలకి వెళ్ళి గర్భగుడిలో శ్రీ వెంకటేశ్వర స్వామిని చూసిన ఆ క్షణంలో మన కళ్ళల్లో అనుకోకుండా కన్నీళ్ళొస్తాయి. అది బాధ వల్ల, ఆనందం వల్ల, లేక ఇంకేమైనా భావమా? ఎందుకు ఇలా జరుగుతుంది? నేను కూడా ఈ అనుభవం పొందాను. ఆ రోజు నాకు జరిగిన విషయం మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నేను రీసెంట్‌గానే తిరుమలకి వెళ్ళాను. అప్పటికి నా మనసులో చాలా కోరికలున్నాయి. జాబ్ గురించి ఆలోచనలు, భవిష్యత్తు గురించి భయం. ఇలా యాహ్, ఇన్ని విషయాలు దేవుడికి చెప్పాలనుకుంటూ ఉన్నాను. క్యూలో నిలబడి ఉన్నప్పుడు కూడా నా మనసులో అదే ఆలోచనలు. స్వామి ఇది కావాలి, స్వామి అది కావాలి అని అనుకుంటూ గర్భగుడికి చేరుకున్నాను. కానీ గర్భగుడిలోకి వెళ్ళి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి రూపం చూసిన క్షణం నా మనసులో ఉన్న అన్ని కోరికలు, అన్ని ఆలోచనలు ఒక్కసారిగా మాయమయ్యాయి. నేను ఏమీ అడగలేకపోయాను. అక్కడ ఒక్క భావం మాత్రమే మిగిలింది. స్వామిని చూడాలి, ఇంకా కాసేపు చూడాలి, ఇంకొంచెం చూడాలి, అంతే. ఆ క్షణంలో నా కళ్ళల్లో కన్నీళ్ళొచ్చాయి. ఎందుకొచ్చాయో నాకు అర్థం కాలేదు. తర్వాత ఆలోచించాను. ఎందుకు చాలామందికి ఇదే అనుభవం వస్తుంది? ఎందుకు స్వామిని చూసినప్పుడు మన కళ్ళల్లో కన్నీళ్ళొస్తాయి? దానికి కొన్ని కారణాలున్నాయి. మొదటి కారణం భక్తి. మన హృదయం నిజంగా దేవునితో కలిసినప్పుడు మనలో ఉన్న భావాలు మాటల్లో చెప్పలేము. ఆ సమయంలో మన హృదయం మాట్లాడే భాష కన్నీళ్ళు. అవి బాధ కన్నీళ్ళు కాదు. అవి భక్తి కన్నీళ్ళు. ఇంకొక కారణం, మన జీవితంలో చాలా సమస్యలుంటాయి. కొన్నిసార్లు మనం ఎవరితో చెప్పుకోలేము. మనలోనే పెట్టుకుంటాం. కానీ స్వామిని చూసినప్పుడు మన మనసులో ఒక భావం వస్తుంది. ఇక నేను ఒక్కడిని కాదు, స్వామి ఉన్నాడు. ఆ భావం వచ్చినప్పుడు మన హృదయం తేలికవుతుంది. ఆ భావోద్వేగంలో మన మన కళ్ళల్లో కన్నీళ్ళొస్తాయి. ఇంకొక కారణం ఆధ్యాత్మిక శక్తి. తిరుమల ఒక సాధారణ స్థలం కాదు. అది వేల సంవత్సరాలుగా లక్షలాది మంది భక్తుల భక్తి శక్తి చేరిన ప్రదేశం. ఆ గర్భగుడిలో ఉన్న ఆధ్యాత్మిక శక్తి మన మనసు లోపల నుంచి తాకుతుంది. మనకు తెలియకుండానే మన హృదయం ఆ శక్తిని అనుభవిస్తుంది. అందుకే చాలా మందికి స్వామిని చూసినప్పుడు కళ్ళల్లో నీళ్ళొస్తాయి. ఇంకొంతమంది ఇలా కూడా అంటారు. స్వామి దృష్టి పడితే మన హృదయం కరిగిపోతుంది. ఆ క్షణంలో మన అహంకారం, మన భయం, మన బాధలు అన్నీ కరిగిపోతాయి. అందుకే మన కళ్ళల్లో కన్నీళ్ళొస్తాయి. ఇంకొంతమంది ఇంకో మాట కూడా అంటారు. పురాణాల్లో ఒక మాట ఉంటుంది. కొన్ని ఆత్మలకు వెంకటేశ్వర స్వామితో గత జన్మ బంధం ఉంటుందని. అలాంటి వారు స్వామిని చూసినప్పుడు వారి ఆత్మ గుర్తు చేసుకుంటుంది. ఆ ఆత్మీయ భావోద్వేగం వల్ల కన్నీళ్ళొస్తాయని చెప్తారు. ఆ రోజు నాకు ఒక విషయం అర్థమైంది. మనం తిరుమల వెళ్ళినప్పుడు దేవుణ్ణి అడగడానికి కాదు, దేవుణ్ణి అనుభవించడానికి వెళ్తాము. స్వామిని చూసినప్పుడు మన కోరికలు కూడా మర్చిపోతాం. ఎందుకంటే ఆ క్షణంలో మనకు ఒకే ఒక కోరిక ఉంటుంది. స్వామిని ఇంకొంచెం చూడాలని. అంతే. మీకు కూడా ఇలా అనిపించిందా? తిరుమలలో స్వామిని చూసినప్పుడు మీ కళ్ళల్లో కూడా కన్నీళ్ళు తిరిగాయా? మీ ఎక్స్పీరియన్స్‌ని కామెంట్స్ రూపంలో పంచుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. గోవిందా గోవిందా.